కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. దేశం మీద ప్రేమ బాధ్యతను దేశ ప్రజలు మరోసారి చూపించుకునే అవకాశం ఇచ్చింది కేంద్రం. వారం రోజుల్లో అంటే 8 రోజులు ముచ్చటగా మూడోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ అది కూడా ఈరోజు శనివారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని చెప్పి ప్రకటించారు. సో కంగ్రాట్స్ టు ద హోల్ నేషన్ యాక్చువల్. ఎందుకంటే దేశ ప్రజలు దేశం మీద భక్తిని, ప్రేమను, బాధ్యతను చూపించుకునే అవకాశం ఇచ్చారు కదా. 8 రోజుల్లో మూడోసారి. ఈ నెల 15 పెంచారు, ఈ నెల 19 పెంచారు, ఈ నెల 23 పెంచారు. 15 తర్వాత 4 రోజులు 19, తర్వాత 4 రోజులు 23. సో నెక్స్ట్ ఫస్టే చెప్పాను, ముందుంది ముసళ్ళ పండుగ అని ఒక హెడ్డింగ్ తోటి. ఇప్పటితో అయిపోదు, ఇంకా పెంచుతూ పోతారు. ఒకేసారి పెంచితే వ్యతిరేకత వస్తుంది. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో పెంచుకుంటూ పోతే కొని మర్చిపోతారు. ఏదో అరుచుకుంటారు, మర్చిపోతారు, ఏం పట్టించుకుంటారు. సేమ్ అంతే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి మంగళవారం అయితే 1000 కోట్ల అప్పు ఎట్లా చేస్తారో ప్రతి మంగళవారం చేస్తూనే పోతున్నారు. ఎన్ని మంగళవారాలు చెప్పి అరుస్తారు, ఎవరైనా మర్చిపోతారు, వాళ్ళు చేసుకుంటూ పోతారు. వీళ్ళు అంతే, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతారు. ఒకేసారి 20 రూపాయలు పెంచారు అనుకోండి, ఊరుకోరు కదా. అందుకని ఫస్ట్ 3 రూపాయలు 3.5 పెంచారు, తర్వాత 90 పైసల నుంచి 1 రూపాయి పెంచారు. ఇప్పుడు మళ్ళీ 90 పైసలు కోచి వాటి పెట్టి పెంచుకుంటూ పోయారు. 93 పైసలు డీజిల్ మీద, పెట్రోల్ మీద ఒక 89 పైసలు. ఇట్లా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చి 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని చెప్పి వార్తలు వస్తే అసలు కేంద్రం గంటకోసారి ఖండించింది, ఓట్లు పడకుండా పోతాయో అని. ఇప్పుడు పొదుపు మాత్రము, దేశం మీద బాధ్యత ఫీల్ అవ్వండి, ఏం పెట్రోల్ డీజిల్ ధరలు మా ఇళ్ళ నుంచి వస్తాయా, యుద్ధాలు కనిపించట్లేదా అని చెప్పి మళ్ళీ పెంచుకుంటూ పోయారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి, నిత్యావసర సరుకులు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం, నెక్స్ట్ ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, వాళ్ళ దూరం తీరిపోతుంది. అసలు హైలైట్ అట్లా ఎంత శుచిమెత్తగా పెంచుతున్నారో చూడండి. ఎంత శుచిమెత్తగా పెంచుతారు. ఒకేసారి పెంచేయచ్చు కదా. పెంచేది ఏందో అయినా అయిపోలేదు, చాలా కాచుకొని ఉన్నాయి. రెడీగా ఉండండి. ఇప్పుడు ఇదొకటేనా, ఎన్ని పెరుగుదల కనిపిస్తాయి రాబోయే రోజుల్లో.